పెళ్లి అంటే ప్రతి అమ్మాయికి ఒక అందమైన కల. ఆశలు, ఆనందాలు, ప్రేమతో నిండిన ఈ ప్రయాణం అందరికీ మధుర జ్ఞాపకంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో హైదరాబాద్లో పెళ్లి పేరుతోనే పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. ప్రేమ పెళ్లి అని పెద్దలు చూసిన సంబంధం అని నమ్మించి యువతలను మోసం చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ యువతులకు కీలక సూచనలు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సజ్జనార్ వివరించిన ప్రకారం ఈ మోసాలు చాలా ప్లాన్ చేసి చేస్తున్నారు. ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులను ఏర్పాటు చేస్తారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడి మంచి కుటుంబం, మంచి ఉద్యోగం, మంచి నేపథ్యం ఉందని నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత నిశ్చితార్థం కూడా జరుగుతుంది. ఇక్కడి వరకు అన్ని సాధారణంగానే కనిపిస్తాయి. నిశ్చితార్థం అయిన తర్వాత అస్సలు ఆట మొదలవుతుంది. ఇప్పటికే పెళ్లి ఖాయమైంది కదా అనే పేరుతో అబ్బాయి అమ్మాయితో దగ్గరవడానికి ప్రయత్నిస్తాడు. ఫోన్ కాల్స్, చాట్స్, వ్యక్తిగత భేటీలు పెరుగుతాయి. క్రమంగా భావోద్వేగంగా దగ్గరవుతారు. ప్రేమ, నమ్మకం, భవిష్యత్తు కలలు, ఇలా అమ్మాయిని పూర్తిగా నమ్మేలా చేస్తారు. ఆ తర్వాత మాయ మాటలు మొదలవుతాయి. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నాపై నమ్మకం ఉంచాలని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని శారీరకంగా లోబరుచుకునే ప్రయత్నాలు చేస్తారు. చాలా మంది అమ్మాయిలు పెళ్లి జరగబోతుందని నమ్మి ఆ ఒత్తిడికి లోనవుతున్నారు. పెళ్లి తేదీ దగ్గర పడేసరికి అసలు రంగు బయటపడుతుంది. అకస్మాత్తుగా అదనపు కట్నం డిమాండ్ చేస్తారు. ఇంత డబ్బు ఇవ్వాలి, లేకపోతే పెళ్లి రద్దు చేస్తామని బెదిరిస్తారు. కొన్నిసార్లు అమ్మాయి కుటుంబం పరువు పోతుందనే భయంతో మౌనం వహిస్తుంది. కొందరు తల వంచి డబ్బిస్తారు. మరికొందరు పెళ్లి రద్దయినా సరే నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఈ దారుణ ఘటనల్లో శారీరక సంబంధాల వీడియోలు లేదా ఫోటోలున్నాయని చెప్పి బ్లాక్ మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. ఈ భయంతో చాలా మంది యువతులు మానసికంగా కుంగిపోతున్నారు. ఈ తరహా మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో సజ్జనార్ యువతులకు కీలక సూచనలు చేశారు. నిశ్చితార్థం జరిగినా పెళ్లి జరిగే వరకు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. పెళ్లి ఖాయం అయిందనే కారణంతో శారీరకంగా కలవకూడదన్నారు. అదనపు కట్నం డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదని సూచించారు. కుటుంబ సభ్యులతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలన్నారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలా మంది ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారని ఆయన తెలిపారు. అదే మోసగాళ్లకు అవకాశం అవుతోందని చెప్పారు. మౌనంగా ఉంటే సమస్య పెరుగుతుందని, ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే సహాయం కోరాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 కు మెసేజ్ చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 కు డయల్ చేయవచ్చునని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు హామీ ఇచ్చారు. షీ టీమ్స్ ఇప్పటికే పలు కేసుల్లో వేగంగా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేశారు. సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, చాట్ వివరాల ఆధారంగా నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. పెళ్లి అనేది జీవితాంతం ఉండే బంధం. ఆ బంధానికి ముందు ఒకరి స్వభావం, కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలు సరిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు, అతి నమ్మకం, వ్యక్తిగత విషయాల్లో గోప్యత లేకపోవడం అనేక సమస్యలకు దారితీస్తుంది. ప్రతి యువతి తన భద్రత, గౌరవం గురించి ముందుగా ఆలోచించాలి. ఎవరైనా ఒత్తిడి తెస్తే అది తప్పనే గుర్తించాలి. నిజమైన సంబంధంలో బలవంతం, బెదిరింపు, అదనపు డిమాండ్లు ఉండవు. పోలీసులు చెప్పిన సూచనలు పాటిస్తే ఈ తరహా మోసాలను చాలా వరకు నివారించవచ్చు. ఒక చిన్న జాగ్రత్త మీ జీవితాన్ని కాపాడుతుంది.